వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే 100కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే JN1 పేరుతో వ్యాపిస్తున్న వేరియంట్ పై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. అయినా వేరియంట్ పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచుతోంది. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ప్రత్యేకంగా వార్డులను కేటాయిస్తూ ఎప్పటికప్పుడు మెడిసిన్లను అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు పాటిస్తోంది. వేగంగా విస్తరిస్తున్న ఈ కొత్త వేరియంట్ పట్ల జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా మాస్క్ తప్పనిసరిగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలం కాబట్టి రెగ్యులర్ గా ఫీవర్ సర్వే చేయాలని వైద్యాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా గ్రామ స్థాయిలోనూ ర్యాపిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు ఆక్సిజన్ బెడ్స్, మందులు పనితీరుపై సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోనున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో సోమవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ లో ఉన్న కారులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. ఇక ఏపీలో కరోనా కొత్త వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే 100కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే JN1 పేరుతో వ్యాపిస్తున్న ఈ వేరియంట్ పై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. అయినా సరే వేరియంట్ పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచుతోంది. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ప్రత్యేకంగా వార్డులను కేటాయిస్తూ ఎప్పటికప్పుడు మెడిసిన్లు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు పాటిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి, శ్వేత, ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కోవిడ్ కొత్త వేరియంట్ దూసుకు వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. దీంతో పాటుగా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ ఉంది. 40,000 ఆక్సిజన్ బెడ్లతో కూడిన ఆసుపత్రులు అన్నింటిలో కూడా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బెడ్స్ తో ఉన్నటువంటి ఆక్సిజన్ బెడ్స్ ని ఏర్పాటు చేయడము, అలాగే విజయవాడ, విశాఖపట్నం లాంటి సిటీస్ లో ఉన్న హాస్పిటల్స్ లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ వచ్చిన వారందరికీ కూడా కోవిడ్ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వారందరికీ కూడా ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ చేసిన తర్వాతే ఇంటికి పంపించాలని కూడా సూచిస్తున్నారు. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కాకుండా అందరూ కూడా ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. గుంపులుగా ఉన్న చోటకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ శానిటైజేషన్ లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఒకరికొకరు మినిమం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం అనేది ఎంతైనా మంచిది. సో శుభకార్యాలు లాంటి ఫంక్షన్స్ లాంటివి ఏవైనా జరిగినప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది పడే అనుమానం ఉన్న వ్యక్తులు, ఏదైనా సిమ్టమ్స్ ఉన్న వ్యక్తులు దూరంగా ఉండాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా, అంటే కోవిడ్ తోటి వైజాగ్ లో ఒక మహిళ చనిపోయింది అని వచ్చిన వార్తలు ఏవైతే ఉన్నాయో వచ్చిన తర్వాత ఇంకా కూడా ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వం అవ్వడమే కాకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ పలుమార్లు హెచ్చరిస్తూ ఉంది. అలాగే వాలంటీర్స్ కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఇంట్లో ఫీవర్ సిమ్టమ్స్, వామిటింగ్స్, మోషన్స్, నీరసం అనేది ముఖ్యంగా ఫీవర్ లేనప్పటికీ కూడా ఈ కొత్త వేరియంట్ లో ఒక కొత్త సిమ్టమ్ గా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి లక్షణాలు ఉన్నవారు ఎవరైనా కూడా ప్రత్యేకంగా శ్రద్ధలు తీసుకోవడమే కాకుండా మాస్క్ ధరించి వెళ్ళడము, అలాగే ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ అనేది కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ర్యాపిడ్ టెస్టులు చేసేందుకు కూడా కిట్స్ కూడా రెడీ చేశారు. ఒకవేళ ఎక్కడైనా కూడా ఎక్కువగా ఇటువంటి కేసులు నమోదైతే వెంటనే అప్రమత్తంగా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటుగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా కేసులు నమోదైన నేపథ్యంలో అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు. అలాగే కొత్త వేరియంట్ ఎంతైనా కూడా, అంటే సిమ్టమ్స్ అలాగే లక్షణాలు ఉండి ఒకవేళ వచ్చినప్పటికీ కూడా పెద్దగా ప్రమాదం అయితే ఏమీ లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. అంత భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా కోవిడ్ వచ్చిన వాళ్ళందరూ కూడా టెన్షన్ అనేది ఎక్కువ తీసుకుంటుంటారు. అలాంటి టెన్షన్స్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు అని కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే కేసులు అయితే రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.